హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్ కూకట్పల్లిలో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు వారికోసీల్ అంటే ఏంటి, వారికోసీల్ వలన ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని తెలుసుకుందాం. సో మగవాళ్ళలో బీజాలలో ఏవైతే ఉంటాయో రక్తనాళాలు, ఆ రక్తనాళాలు ఉబ్బడాన్ని మనం వారికోసీల్ అంటాం. మామూలుగా కాళ్ళల్లో ఉబ్బితే వారికోస్ వెయిన్స్ అంటుంటాం. అట్లా రక్తనాళాలు ఏవైతే స్క్రోటం దగ్గర ఉంటాయో, ఆ బైలటరల్ అంటే రెండు వైపుల స్క్రోటం దగ్గర ఉంటాయో అక్కడ ఉన్న రక్తనాళాలు ఉబ్బితే దాన్ని మనం వారికోసీల్ అంటాం. సో ఈ వారికోసీల్ వల్ల ఎటువంటి లక్షణాలు ఉంటాయనేది వాళ్ళు తెలుసుకుందాం. సో రెండు వైపులా మనకు స్క్రోటం ఉంటుంది. ఆ స్క్రోటంలో రెండు టెస్టిస్లు అనేవి ఉంటాయి. ఈ టెస్టిస్లోనే మనకు శుక్రకణాలు అనేవి తయారవుతూ ఉంటాయి. ఈ శుక్రకణాలు తయారైన ట్యూబ్ ఏదైతే ఉందో ఈ రకంగా ట్యూబ్ అనేది పైకి వెళ్ళి శుక్రకణాలను క్యారీ చేస్తూ ఉంటుంది. దీని చుట్టుపక్కలనే మనకు కొన్ని రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలనే మనం స్పర్మాటిక్ కార్డ్ అంటాం. ఆ స్పర్మాటిక్ కార్డ్ మధ్యలో కొన్ని రక్తనాళాలు ఉంటాయి అన్నట్టు. 8 నుంచి ఒక 10 రక్తనాళాలు ఉంటాయి. ఇది చెడు రక్తాన్ని మనకు గుండెకి తీసుకొని వెళ్తూ ఉంటాయి. అయితే ఇనిషియల్గా ఒక 8 నుంచి 10 రక్తనాళాలు పైకి వెళ్ళే ఒక 4 దాకా అయితే ఆ 4 కాస్త 2 అయిపోయి, ఆ 2 కాస్త 1 అయిపోయి, ఆ 1 నుంచి పైనకి రక్తం అనేది గుండెకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇది వ్యవస్థ అన్నట్టు, మామూలుగా చెడు రక్తం తీసుకుపోయే వ్యవస్థ. కొందరికి ఏమైతే అంటే ఈ రక్తనాళాలు ఉబ్బిపోతూ ఉంటాయి అన్నట్టు. ఉబ్బిపోయి మొత్తం ఇందులో ఉన్న వాల్స్ అనేవి చెడిపోతాయి. ఈ వాల్స్ చెడిపోవడం వల్ల మనకేమవుతుందంటే రక్తం అనేది పంపిణీ కాదు, పైకి పంపిణీ కాదు. 50% పైకి వెళ్తుంది, రిమైనింగ్ 50% ఇందులోనే ఉండిపోతుంటుంది. ఉండిపోవడం వల్ల ఇక రక్తనాళాలు ఉబ్బినట్టుగా కనిపిస్తుంటాయి. ఎలా గుర్తుపట్టుకోవాలి అంటే ఆ ఏరియాలో టచ్ చేసినప్పుడు మనం ఏదో పురుగులను ముట్టుకున్నట్టుగా ఉంటుంది, వామ్స్ని ముట్టుకున్నట్టుగా ఉంటుంది. బ్యాగ్ ఆఫ్ వామ్స్ అంటారు కదా, ఆ బ్యాగ్లో వామ్స్ వేస్తే ఎలా ఉంటాయో అలాంటి ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. సో అన్ని బుడిపెలుగా గుతులుగా కనిపిస్తుంటుంది, చేతి తగులుతుంటుంది. కొంచెం దగ్గిన తుమ్మిన పడుకొని లేచినప్పుడు కొంచెం బరువుగా ఉండడము, ఆ ఏరియా అంతా కొంచెం డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉండడము, కొంచెం నొప్పులు అనిపించడము, ఒక రకమైన డిస్కంఫర్ట్ అనిపించడము, మనం ఏ పని చేసినా మైండ్ అంతా అక్కడికి వెళ్తుండడము, కొంచెం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ డ్రైవింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ ఉండడం, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొందరికి గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉండే వాళ్ళకైతేనేమో స్వెల్లింగ్ కూడా కనిపిస్తుంటుంది, వాపు కనిపిస్తుంటుంది. సో ఇందులో రకాలు ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి 3 రకాల గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. ఇందులో మనం యూజువల్గా 1, 2కి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి సర్జరీ చేయాల్సిన అవసరం 100% అవసరం పడుతుంది. అయితే ఈ సర్జరీ కూడా ఎందుకు చేస్తామంటే ఓన్లీ పెయిన్ ఉంటేనే చేస్తాం. మామూలుగా ఈ వారికోసీల్ వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ పిల్లలు పుట్టకపోయేసరికి ఏవేవో టెస్టులు చేయిస్తారు, కానీ ఫస్ట్ చూడాల్సింది వారికోసీల్ ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలి. కొందరికి 1, 2 ఉన్నా కానీ సివియర్ పెయిన్ ఉంటుంది. 1, 2 ఉన్నా కానీ వాళ్ళకు డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, వాపులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. సో పెయిన్ ఈజ్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ అన్నట్టు. పెయిన్ ఉంటేనే మనం సర్జరీ చేస్తుంటాం. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4కి అయితేనేమో పెయిన్ ఉన్నా లేకున్నా ఓసారి సర్జరీ అవకాశం పడుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఈ శుక్రకణాలు తయారయ్యే ఏదైతే ఉందో ఈ శుక్రకణాలు ఇక్కడ తయారైనవి ఈ ట్యూబ్లో నుంచి వెళ్తూ ఉంటాయి. ఈ ట్యూబ్లో నుంచి వెళ్ళేటప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న రక్తనాళాల వలన వేడి ఎక్కువ ఉండడం వల్ల శుక్రకణాలు చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో అట్లా చనిపోవడం వల్ల శుక్రకణాల కౌంట్ తగ్గిపోతుంది, అంటే నాన్ మోటైల్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నట్టు. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చూస్తే కనుక పెళ్ళిన 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి వారికోసీల్ ఉండే అవకాశాలు 100% ఉంటుంది. ఎందుకంటే వారికోసీల్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వారికోసీల్ ఇన్ఫర్టిలిటీకి చేయాల్సిన ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే వారికోసీల్ ఉందా లేదా. సెకండ్ టెస్టిస్ సైజ్ బాగుందా లేదా, చిన్నగా అయిపోయిందా, ట్యూబ్ ఏమైనా బ్లాక్ ఉందా, ఫైమోసిస్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో నా దగ్గరికి వచ్చే పేషెంట్లో చూసుకుంటే కనుక 70 to 80% ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ వాళ్ళు వస్తుంటారు. రిమైనింగ్ 30% పెయిన్తో వస్తుంటారు అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళకి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే చికిత్స ఏంటి, అడ్వాన్స్డ్ ఏంటి ఇక్కడ అనేది మనం తెలుసుకుందాం. యూజువల్గా కన్వెన్షనల్ మెథడ్ అనుకుంటే కనుక చాలామంది ఇక్కడ హై లెవెల్లో చేస్తుంటారు. పై లెవెల్లో ఇన్సిషన్ ఆల్మోస్ట్ 3 to 4 ఇంచెస్ ఇన్సిషన్ ఇచ్చేసి ఒక పెద్ద సర్జరీగా చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే కొంచెం పత్యం ఉండాల్సి వస్తుంది, బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మనం చేసేది ఏదైతే ఉందో ఈ అడ్వాన్స్డ్ చికిత్స ఏదైతే ఉందో మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అంటారు. ఈ మైక్రో వారికోసిలెక్టమీలో ఏమవుతుందంటే మనము టెస్టిస్ మీదనే అంటే ఈ స్క్రోటం దగ్గరనే చిన్న ఒక 2 to 3 mm ఇన్సిషన్ ఇచ్చి అందులో నుంచి ఆ వెయిన్స్ని తీసేయడం జరుగుతుంది. దీనికి ఓసారి పేషెంట్ ఫిట్గా ఉంటే మత్తు కూడా లోకల్గా ఇచ్చేయడం జరుగుతుంది. కొందరికైతే స్పైనల్ మత్తు ఇవ్వాల్సి వస్తుంది. సో ఎంత చేసినా కానీ మనం ఒక 12 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ లైఫ్కి యథావిధిగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ జాబ్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ యథావిధిగా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి డ్రెస్సింగ్ కానీ ఎటువంటి పెయిన్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. అదే కన్వెన్షనల్ మెథడ్ ఓపెన్ మెథడ్ చూసుకుంటే కనుక డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, సూచర్ రిమూవల్కి మళ్ళీ రావాల్సి వస్తుంది, అండ్ కాస్మెటిక్గా అంత రిజల్ట్స్ ఉండదు, స్కార్ కనిపిస్తుంటుంది. బట్ మనం చేసి ఈ మైక్రో వారికోసిలెక్టమీలో ఎటువంటి స్కార్ ఉండదు.
సో దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ పైన చేయడం వల్ల 4 రక్తనాళాలను తీసేయాల్సి వస్తుంది. అదే మనం చేసే ఈ మైక్రో సర్జికల్ అయితే కనుక 8 నుంచి 10 రక్తనాళాలను తీయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దీనివల్ల కొంచెం రిజల్ట్స్ కూడా అక్యురేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఎవరికైనా ఇట్లా వారికోసీల్ ఉన్నా కానీ, అండ్ ఎవరికైనా డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంది, లోపల ఏదో ఒక రకమైన డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, వాపులా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనికి మనం మైక్రో వారికోసీలెక్టమీ ద్వారా కంప్లీట్గా దీన్ని వారికోసీల్ని రిమూవ్ చేసేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.